హాయ్ గాయ్స్, షాక్ అయ్యారా? నేను ఉప్పల్ బాల్ గైస్. మీ అందరూ మనని బిగ్ బాస్ కి తీసుకోండి ప్లీజ్. నేను మీ జూనియర్ శ్రీలీలని. నా ఒక పాల రైతు కష్టం మీకేం తెలుసా? నేను బిగ్ బాస్ కి వెళ్ళాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హౌస్ ప్లస్ తెలుగు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆడిషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా ఇన్స్టా ఫీల్డ్లో కానీ యూట్యూబ్ ఫీల్డ్లో కానీ ఎక్కడ చూడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆడిషన్ వీడియోలే. కొన్ని వీడియోలు అయితే రాత్రి కూడా కళ్ళలో కూడా వచ్చేస్తున్నాయి. అలాంటి ఆనిముత్యమైన వీడియోస్ మీకోసం. అయినా నేను ఒక్కనే చూస్తే ఏమో ఉంటుంది, మీరు కూడా చూడాలి కదా. హాయ్ గాయ్స్, షాక్ అయ్యారా? నేను ఉప్పల్ బాల్ గైస్. ఉప్పల్ బాల్ అన్న నువ్వు వస్తే ఖచ్చితంగా షాక్ అవుతావన్నా. అయినా నువ్వేటన్నా ఇక్కడ ఫస్ట్ 10కి వెళ్ళాలని చాలా కోరిక ఉంది. అగ్ని పరీక్ష అయినా పర్లేదు. సరే వెళ్ళన్న, అయినా నిన్న ఆపేదావడన్నా, వెళ్ళు చూసుకుందాం. అయినా బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తావన్నా? ఫిజికల్ గేమ్స్ ఆడతాడు, మసాజ్ కూడా చేస్తాడు నాగార్జున గారికి. బిగ్ బాస్కి వెళ్ళి మసాజ్ చేయడం ఏంటన్నా, మరి దాంట్లో అయినా నువ్వు చేసినా చేస్తావులే. కానీ నువ్వు వెళ్ళన్నా, నేను చూసుకుంటా. ఫ్రెండ్స్ మనని బిగ్ బాస్ కి తీసుకోండి ప్లీజ్. నాగార్జున సార్, నాగార్జున సార్, నేను బట్టలు ఇప్పు తిరుగుమన్న తిరుగుతాను. ఇష్టం బిగ్ బాస్ కోసం చచ్చిపోతాను. హలో బ్రో, ఉందా బిగ్ బాస్ అనుకున్నా ఇంకేమనుకున్నా? బిగ్ బాస్ ఆడిషన్ వీడియో పెట్టరా అంటే బట్టలకి తిరుగుతూ ఉంటావంటే బిగ్ బాస్ టీంకి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది నీ వీడియో చూసి. నువ్వు బిగ్ బాస్కి వెళ్ళి బట్టలకి తిరిగి నేను టీవీ కట్టేది పడుకుంటావు, దాని వల్ల దోత. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? అన్నా రామ్ చరణ్ అన్న, నువ్వేంటన్నా ఇక్కడ? ఓ సారీ జూనియర్ రామ్ చరణ్ అన్న. చెప్పన్నా ఏంటన్నా కదా? నేను బిగ్ బాస్ 10కి అడుగు పెట్టాలనుకున్నాను. బిగ్ బాస్ లో కలుసుకుందాం. మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా బిగ్ బాస్ హౌస్ లో కలుసుకుందాం అన్న. నువ్వు వెళ్ళన్నా, నేను చూసుకుంటా. నా ఫుల్ సపోర్ట్ నీకే అన్నా. హే హాయ్ హలో నమస్తే, నేను మీ పాలమూరు బిడ్డ. తెలుసన్నా, నువ్వేంది తెలీదు, కాకపోతే వాయిస్ ఏదో కొంచెం తేడాగా ఉన్నట్టుంది. నా ఒక పాల రైతు కష్టం మీకేం తెలుసా? ఇదేనా నీ వర్జన్ అవుతుంది? ఇదయ్యా నీ అసలు రూపం. ఈసారి ఎలా అయినా బిగ్ బాస్ సీజన్ 10లో పక్కా ఉండాలని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నువ్వు వెళ్ళన్నా, మన పల్ల ప్రజంతా వెళ్ళాడు, నువ్వు వెళ్ళడానికి ఏంటన్నా? నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. నా ఫుల్ సపోర్ట్ నీకేనా. నా పేరు భూలక్ష్మి, నేను ఉండేది ఒంగోలులో. భూలక్ష్మి అంటే మీరేంటి ఇక్కడ? నేను బిగ్ బాస్ కి వెళ్ళాలి. వెళ్ళండి అంటే మిమ్మల్ని ఆపేదారు. అందరు ఎగతాళి చేస్తున్నారు. ఏయ్ ఎవడరా అంటే ఎగతాళి చేసేది? తప్పుగా. నేను అసలు తగ్గేదే లేదు. నువ్వు ఏడుస్తున్నావా అరుస్తున్నావా అంటే బిగ్ బాస్ ఆడిషన్ వీడియో చేయమంటే ఈ గోల్ ఏంటి మాకు? నాగార్జున సార్ చూడాలి దగ్గరుండి. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. చూడు నువ్వు నాగార్జున గారు చూడు. నువ్వు షోకి వెళ్ళావు అనుకో, మేమే ఆ షో చూడం. నేను మీ జూనియర్ శ్రీలీలని. జూనియర్ శ్రీలీల ఇది ఎప్పుడు పెట్టారు? నన్ను ఎలాగైనా బిగ్ బాస్ హౌస్ పంపించండి అయ్యా అని అనుకున్నారా? అస్సలు ఓయ్ అక్క, ఏంటక్క పెర్ఫార్మెన్స్ ఎరగదీసావు. అపరిచితుడు అమ్మ మొగుళ్ళ ఉన్నావుగా. నువ్వు వెళ్ళక్క, నీలాంటి వాళ్ళే కావాలి బిగ్ బాస్కి. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు అక్క? నా ఫుల్ సపోర్ట్ నీకే అక్క, చూసుకున్నావు. నువ్వు బిగ్ బాస్కి వెళ్ళు. బిగ్ బాస్కి వెళ్ళాలంటే మినిమం డిగ్రీ అయినా చదువు ఉండాలి. కింది స్థాయిలోకి అర్థం కాదు అన్న. ఎవరు చెప్పారన్న నీకు నిరాహార దీక్ష చేస్తే బిగ్ బాస్కి వెళ్తారని, మోకాల మీద నడిస్తే బిగ్ బాస్ తీసుకుంటారని? ఏంటన్నా ఈ పనులు ఏంటన్నా? కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ ఉండాలని మళ్ళీ ఏమన్నా అంటే మినిమం డిగ్రీ ఉండాలంటావు. మేమేమో ఏది ముద్ర కాలం ఏమో లే. కింద స్థాయి మాది కింద స్థాయి అన్న. మా స్థాయిలో వాళ్ళకి అర్థం కాదులే. మీరంటే పై స్థాయి. నువ్వు వెళ్ళన్నా, నేను చూసుకుంటా. బిగ్ బాస్ అని లేపేస్తా పైకి. నన్ను బిగ్ బాస్ సీజన్ 10లో పెట్టుకోండి, 1,00,000 కోట్లు గ్యారంటీ మీకు. 1000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల లోపల పైన ఉంటుంది మీకు ఆదాయం. ఓయమ్మా చాలా చిన్న సెకండ్లో ఎవరా నీలా. సో గైస్ చూసారు కదా, మన కత్తి లాంటి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ లోకి దూసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మీరు సపోర్ట్ చేసి వాళ్ళు బిగ్ బాస్ లోకి పంపించండి, తర్వాత చూసుకుందాం. మహా అయితే ఏం చేద్దాం, టీవీ కట్టేసి పడుకుందాం. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి, చూసుకుందాం. థ్యాంక్ యూ గైస్. ఇంకా ఏమన్నా మిస్ అయ్యింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పార్ట్ 2 వీడియో కూడా చేద్దాం. థ్యాంక్ యూ.